హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. దిస్ ఈస్ సురేఖ. సో ఈరోజు ఈ వీడియోలో మనం 10 అమేజింగ్ ఏఐ టూల్స్ విత్ ఫ్రీ వెబ్సైట్స్ దట్టు మనం మొబైల్స్లో కూడా యూజ్ చేసుకునేలాగా యాప్ స్టోర్లో ఆర్ ప్లే స్టోర్లో మనకి యాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ వీడియో ఫర్ ద ఏఐ కంటెంట్ క్రియేటర్స్ అండ్ ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ క్రియేటర్స్. ఈ వీడియోలో మనం ఏఐని యూజ్ చేసుకొని ప్రాంప్టింగ్ ఇచ్చే దగ్గర నుంచి సో ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్, ఎస్ఈఓ, మ్యూజిక్, సో ఇలా మనం 10 అమేజింగ్ ఏఐ టూల్స్ని చూడబోతున్నాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ డైవ్ ఇన్. సో ఫస్ట్ ఇమేజ్ జనరేషన్. సో ఫస్ట్ గూగుల్లో లియోనార్డో ఏఐ అని టైప్ చేయండి. సో దీంట్లో ఫస్ట్ వచ్చే వెబ్సైట్ మీద క్లిక్ చేసి క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో మీరు మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వగానే మనకి ఇక్కడ 150 ఫ్రీ క్రెడిట్స్ అనేవి వస్తాయన్నమాట. సో వీటితో ఆల్రెడీ ఇమేజెస్ జనరేట్ చేసినవి సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ఏఐ టూల్స్ మీద క్లిక్ చేసి ఇమేజ్ జనరేషన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ ఆన్ ద లెట్స్ గో అండ్ క్లిక్ ఆన్ ద నెక్స్ట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. అలాగే ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా వీటికి సంబంధించిన ప్రీసెట్ సెట్టింగ్స్ అనమాట. సో ఇక్కడ మనకు కావాలంటే ఈ ప్రీసెట్లో సో లైఫ్ లైక్ విజన్ సో ఇలా చాలా ఉంటాయి. సో వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ప్రీసెట్ స్టైల్ అనేది నేను 3D రెండర్ తీసుకున్నాను. మీకు ఏది అనుకుంటే కనుక నన్ను పెట్టుకోవచ్చు. సో అలాగే కాంట్రాస్ట్ మీడియం పెట్టుకున్నాను. సో జనరేషన్ ఫాస్ట్ పెట్టుకున్నాను. సో ఇక్కడ ఇమేజ్ జనరేషన్ డైమెన్షన్స్ ఉన్నాయి కదా. సో వీటిని నేను 16:9 తీసుకున్నాను. సో మీరు మోర్ మీద క్లిక్ చేస్తే కనుక ఇంకా ఉంటాయి. అలాగే నేను మీడియం తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ప్రాంప్ట్ ఇవ్వడానికి చాట్‌జీపీటీలోకి వెళ్దాము. సో చాట్‌జీపీటీ మీద క్లిక్ చేశాను. సో నేను ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తున్నాను. జనరేట్ ఏ పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఫర్ ఏ ఉమెన్ ఇన్ ఏ విలేజ్ ఇన్ ఇండియా అని ఇచ్చాను. సో ఇట్ జనరేట్స్ ద ప్రాంప్ట్. Just select it and copy it and paste it in the Leonardo AI. సో మనకి ఇక్కడ ప్రాంప్ట్ ఉంది కదా. సో మనము ఇక్కడ పేస్ట్ చేసాము. సో నౌ క్లిక్ ఆన్ ద జనరేట్. సో ఇక్కడ మనకి 14 క్రెడిట్స్ అనేవి రిమూవ్ అవుతాయి. సో ఇలాగ మన ఇమేజెస్ అనేవి జనరేట్ అయిన తర్వాత దేని మీద కావాలో సో దాని మీద క్లిక్ చేసి మనం ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇమేజ్ టు వీడియో. సో ఇలా జనరేట్ చేసిన ఇమేజెస్ని వీడియోలాగా ఎలా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. సో గూగుల్లో రన్వే ఏఐ మీద క్లిక్ చేయండి. సో ఇలాగ మన ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ జనరేట్ వీడియో మీద క్లిక్ చేసి సో డ్రాప్ ఇమేజ్ ఆర్ వీడియో అని ఉంది కదా. సో ఇక్కడ నేను టైం అనేది 5 సెకండ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా. సో ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 1280x768 అనేది మన ఇమేజ్ జనరేషను. అలాగే ఇక్కడ స్పీడు సో రిజల్యూషన్ అనేది 720 పిక్సెల్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు సో సెలెక్ట్ అసెట్ మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేయగానే ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ డ్రాప్ ఇమేజ్ అని ఉంది కదా. ఆ ఫైల్ మీద క్లిక్ చేసి మనకి ఏ ఫోటో కావాలో అది క్లిక్ చేయండి. సో ఇక్కడ 505 క్రెడిట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మన ఇమేజ్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి మన కీ ఫ్రేమ్స్ని స్వాప్ చేసుకోవచ్చు కూడా. అలాగే ఇంకా ఏవైనా కీ ఫ్రేమ్స్ కావాలంటే యాడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. ద ఉమెన్ ఈజ్ లాఫింగ్ స్లోలీ అండ్ టర్న్ బ్యాక్ టు ద కౌ కాఫ్. సో తను నవ్వుతూ వెనక్కి తిరగాలన్నట్టుగా ఇచ్చానమాట. నౌ క్లిక్ ఆన్ ద జనరేట్. సో ఇది అప్ టు 100% రాగానే మన ఇమేజ్ అనేది వీడియో కింద కన్వర్ట్ అవుతుందన్నమాట. సో నౌ ప్లే ద వీడియో. ఇమేజ్ టు వీడియో అనేది పర్ఫెక్ట్గా జనరేట్ అయింది. సో ఇప్పుడు మీరు కావాలంటే దీన్ని ఫేవరెట్స్లో పెట్టుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే సో మీరు ఏ ప్రాంప్ట్ ఇచ్చారనేది ఇక్కడ ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. అలాగే ఈ ప్రాంప్ట్ని మనం రీయూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని మళ్ళీ మనం షేర్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ కిందకు వచ్చినప్పుడు సో మనకి ఇక్కడ ఏం సెట్టింగ్స్ ఉన్నాయి అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ కావాలంటే రేట్ కూడా చేయొచ్చు, సో రీనేమ్ చేసుకోవచ్చు, షేర్ చేయొచ్చు. సో అలాగే ఇక్కడ మనకి డౌన్ సింబల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మనం ఏదైనా వాయిస్ ఓవర్ ఇచ్చుంటే కనుక లిప్ సింక్ కూడా చేయొచ్చు.
సో అలాగే ఈ టైంని కూడా 10 సెకండ్స్ కింద కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నౌ ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయగానే MP4, GIF రెండు ఉంటాయి. నేనైతే MP4 ఇచ్చాను. నాకు 25 క్రెడిట్స్ అనేవి పర్ వీడియో జనరేషన్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఇలా డౌన్లోడ్ అయిపోయింది కదా. సో ఇలాగ మన వీడియో అనేది ఇమేజ్ నుంచి వీడియో జనరేషన్ ఈజీగా అయిపోతుందన్నమాట. సో నెక్స్ట్ ఏఐ సాంగ్. సో ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి suno.ai టైప్ చేయండి. సో ఫస్ట్ వచ్చే వెబ్సైట్ మీద ఓపెన్ చేయగానే మీకు 50 క్రెడిట్స్ వస్తాయి. సో క్లిక్ ఆన్ ద క్రియేట్ అండ్ సో ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కస్టము, ఆఫ్ చేయటం, ఆన్ చేయటము. సో లిరిక్స్ ఇవ్వటం, లిరిక్స్ ఇవ్వకపోవటం అనమాట. సో ఇప్పుడు కస్టమ్ అనేది ఆఫ్ చేశాను. సో సాంగ్ అనేది మనం ఒక డిస్క్రిప్షన్ ఇస్తే అదే సాంగ్ని జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ నేను క్రియేట్ అప్బీట్ సాంగ్ ఇన్ ఇంగ్లీషు విత్ 2 minutes డ్యూరేషన్ అండ్ మూడ్ ఈజ్ ఇన్స్పిరేషనల్ అనమాట. అలాగే అండ్ దిస్ సాంగ్ ఈజ్ సూటబుల్ ఫర్ ద వర్కౌట్స్ అని ఇచ్చాను అనమాట. సో నౌ సో ఇది ఎలా ఇవ్వాలంటే సో దీన్ని మనం 4 ఆస్పెక్ట్స్లో తీసుకోవాలి. అప్బీట్ మోడ్లో ఉండాలి, అలాగే లాంగ్వేజ్, డ్యూరేషన్, అలాగే మూడు. అది దేనికి యూజ్ అవ్వాలి. నో క్లిక్ ఆన్ ద క్రియేట్. సో ఇప్పుడు మనకి 2 సాంగ్స్ అనేవి జనరేట్ అయ్యాయి. సో దీన్ని మనం ఈ సాంగ్ని కాపీ లింక్ చేసుకోవచ్చు. సో అలాగే 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే సో ఈ సాంగ్ని క్రాప్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది పబ్లిక్ ఆడియోలోకి కన్వర్ట్ చేస్తాను. సో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కస్టమ్ అంటే ఇక్కడ మనం లిరిక్స్ ఇచ్చి ఒక వీడియోని మనం తెలుగులో కూడా జనరేట్ చేసుకునేలాగా ఎలా చేయొచ్చో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ నెక్స్ట్ ChatGPTలోకి వెళ్ళి క్రియేట్ ఏ లిరిక్స్ ఇన్ తెలుగు ఫర్ ఫ్రెండ్షిప్ విత్ సౌల్ఫుల్ మ్యూజిక్ అని ఇచ్చాను. సో ఇది మనకి పాటను జనరేట్ చేస్తుంది. జస్ట్ దీన్ని కాపీ చేసుకొని ఈ లిరిక్స్ని ఇక్కడ పేస్ట్ చేద్దాము. ఓకే. సో ఇక్కడ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ అనేది నేను స్టీల్ గిటార్ అని ఇచ్చాను. సో ఇక్కడ టైటిల్ ఫ్రెండ్షిప్ ఇచ్చాను. నో క్లిక్ ఆన్ ద క్రియేట్. మనకి 2 సాంగ్స్ అనేవి జనరేట్ అయ్యాయి. సో నా క్రెడిట్స్ 50 నుంచి 40కి వచ్చేసాయి. సో ఫైనల్గా డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోయింది వీడియో జనరేషన్. సో గూగుల్లో హైలువో ఏఐ వీడియో జనరేటర్ అని టైప్ చేయండి. సో ఫస్ట్ వచ్చే వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మన ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ టెక్స్ట్ టు వీడియో, ఇమేజ్ టు వీడియో అని 2 టైప్స్ ఉంటాయి. కంటిన్యూ విత్ గూగుల్. సో నేను లాగిన్ అవ్వగానే నాకు 100 ఫ్రీ క్రెడిట్స్ అనేవి జనరేట్ అయ్యాయి. సో ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి కదా. సో ఇందులో అనేది టెక్స్ట్ టు వీడియో అనమాట. సో దీనికి పర్ జనరేషన్ 30 క్రెడిట్స్ అనేవి రిమూవ్ అవుతున్నట్టుగా చూపిస్తుంది. సో నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, క్లిక్ చేశాను. సో ఒక అమ్మాయి ఆడిటోరియంలో ఒక పీకాక్తో కలిసి వాక్ చేస్తున్నట్టుగా ఇచ్చాను. సో క్లిక్ చేయగానే జనరేట్ అయ్యింది మన ఇమేజ్ అనేది. సో ఈ వీడియో జనరేషన్ని సో కావాలంటే మళ్ళీ మనం రీక్రియేట్ చేసుకోవచ్చు, దీన్ని రీప్లేస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేయగానే మన వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే నేను హైపర్ ఏఐలో కూడా సో జనరేట్ చేశాను. సో దాని రిజల్ట్ కూడా ఎలా వస్తుంది అనేది చూద్దాము. సో ఇక్కడ టెక్స్ట్ వీడియో అని ఇచ్చాను. సో సేమ్ అక్కడ ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చానో అది ఇక్కడ కూడా ఇచ్చాను. కాకపోతే ఇది 1:1 రేషియోలో జనరేట్ అయింది. సో ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయింది. నాకు హైలువోలోనే ఈజీగా అయిందనమాట. సో దీంట్లో కూడా జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లోగో జనరేషన్. సో ChatGPTలో ప్రాంప్ట్ ఇవ్వండి. ఫస్ట్ జనరేట్ ఏ పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఫర్ ఏ లోగో డిజైన్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ కాల్డ్. సో ఇక్కడ ఈ కాల్డ్ తర్వాత మీ ఛానల్ నేమ్ ఇవ్వండి. నేనైతే ఎడిటింగ్ విత్ సురేఖ అని ఇచ్చాను. సో ఇక్కడ ప్రాంప్ట్ జనరేట్ అయింది కదా, జస్ట్ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని 1:1 రేషియోలో క్రియేట్ అయ్యే ఇమేజ్ జనరేషన్ వెబ్సైట్ ఏదైనా తీసుకోవచ్చు మీరు. నేనైతే ఐడియోగ్రామ్ తీసుకున్నాను. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ ఏ థంబ్నెయిల్ వీడియో ఉన్నాయి. సో నేను ఆ లింక్ కూడా ఇస్తాను. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ని పేస్ట్ చేశాను, 1:1 సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ మోడల్ 2.0 లేటెస్ట్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ ఆన్ ద 3D. నౌ క్లిక్ ఆన్ ద జనరేట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ప్రతి 2 క్రెడిట్స్కి మనకి 4 ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఫైనల్గా
నా లోగోస్ అనేవి డిజైన్ అయిపోయాయి. సో ఇలా వచ్చాయన్నమాట ఇమేజెస్. పర్ఫెక్ట్‌గా జనరేట్ అయింది ఇదైతే. ఒక 2 మాత్రం సరిగ్గా జనరేట్ అవ్వలేదు. 2 మాత్రం చాలా బాగొచ్చాయి. సో ఇది గూడా చాలా బాగొచ్చింది. సో మీరు మొబైల్‌లో అయితే లాంగ్ ప్రెస్ చేసి సేవ్ టు ఫోటోస్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. సో సేవ్ చేసేసుకోవడమే. Let's get into AI our today's avatar. interesting news. Astronomers have unveiled a groundbreaking discovery. సో గూగుల్‌లో వండర్‌షేప్ వెబ్ అని టైప్ చేయండి. సో ఇలా వస్తుంది కదా! ఈ వెబ్‌సైట్ మీద క్లిక్ చేయండి. నౌ క్లిక్ ఆన్ ద గూగుల్. సో లాగిన్ అవ్వండి. సో ఇక్కడ నేను పర్సనల్ యూజ్ అని ఇచ్చాను. డిపార్ట్మెంట్ అంటే క్లిక్ ఆన్ ద నెక్స్ట్. సో సోషల్ మీడియా అని టైప్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 2 మినిట్స్ ఫ్రీగా జనరేట్ చేసుకునే ఆప్షన్ అనేది క్రెడిట్స్ లాగా మనకి అకౌంట్లో ఉంటాయి. సో నేను ఇక్కడ 16:9 అని ఇచ్చాను. సో ఇక్కడ అవతార్ మీద క్లిక్ చేయగానే నేను బ్యాక్‌గ్రౌండ్‌ని కూడా సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఇందులో ఉందన్నమాట. ఓకే. సో ఇక్కడ అలాగే అవతార్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సో ఫీమేల్‌వి, మేల్‌వి అన్నీ కూడా సెపరేట్‌గా ఉంటాయి. మనకి ఏది కావాలన్నా తీసుకోవచ్చు. నేను సపోజ్ ఇక్కడ ఒక న్యూస్ చదువుతున్నట్టుగా ఒక న్యూస్ రీడర్ ఎలా న్యూస్ చదువుతుందో సో ఆ టైప్ ఆఫ్ ఏఐ అసిస్టెంట్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నాను వండర్‌షేప్ వెబ్‌లో. సో మనం ఇక్కడ టెక్స్ట్ స్క్రిప్ట్ రాయొచ్చనమాట. టైప్ చేయొచ్చు. అదర్‌వైజ్ మీరు చాట్‌జీపీటీలో సెలెక్ట్ చేసుకుంటే గనక సో దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఆడియోని కూడా మనం అప్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే గనక ఇందులో ఉన్న ఆడియోని కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్రాంప్ట్‌ని ఎలా ఇస్తామో చూద్దాం. సో జనరేట్ ఎ బ్రేకింగ్ న్యూస్ అబౌట్ స్పేస్ అన్నాను. జస్ట్ కాపీ ఇట్. సో దీన్ని కాపీ చేశాను. సో ఇక్కడ నేను పేస్ట్ చేశాననమాట. సో క్లిక్ ఆన్ ద పేస్ట్. సో మనకిది పేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ కావాలంటే దీని వాయిస్‌ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇంకా కొన్ని యాడ్ చేస్తున్నాననమాట. నాకు ఇక్కడ అప్ టు 29 సెకండ్స్ వరకు వీడియో అనేది జనరేట్ అయితుంది. సో ఇప్పుడు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే సో స్పీడ్, పిచ్, వాల్యూమ్ సో ఇవన్నీ కూడా ఇందులో ఫిల్టర్స్ లాగా వస్తాయి సెట్టింగ్స్. సో ఇప్పుడైతే దీన్ని అవతార్‌ని కొంచెం పైకి జరుపుకొని సో అలాగే ఇక్కడ మనకి సీసీ ఉంది కదా! సో ఆ క్యాప్షన్స్‌ని కూడా కొంచెం పైకి పెట్టుకున్నాం అనుకోండి. సో మనం క్రాప్ చేసుకున్నా గానీ ఎందుకంటే వాటర్ మార్క్ అనేది ఉంది కదా! అది రిమూవ్ అవ్వడానికి మనం క్రాప్ చేసుకున్నా కానీ మనకి కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇది 16:9 ఆస్పెక్ట్ నుంచి చేంజ్ కూడా తీసుకోవచ్చు రేషియోని. సో ఇప్పుడు వాయిస్ మీద క్లిక్ చేయగానే మనకి ఇందులో రకరకాల వాయిసెస్ ఉంటాయి, లాంగ్వేజెస్ ఉంటాయి, జెండర్స్, సీన్స్ సో ఇలాగా మనం అన్ని ఫిల్టర్స్‌ని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఫేవరెట్స్‌లో కూడా మనం వాయిస్‌ని సేవ్ చేసుకోవచ్చు. సో ఆళ్ళ మీద సేవ్ చేయగానే మళ్ళీ వస్తుంది. సో నేను ఈ వాయిస్‌ని తీసుకున్నాను అనమాట. అది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ కావాలంటే మునుపటిది మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు. నౌ క్లిక్ ఆన్ ద ఎక్స్‌పోర్ట్. సో ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేయగానే 100% రాగానే మన వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ అయిపోతుంది. సో అలాగే ఇందులో టాకింగ్ ఫోటో అని ఉంటుంది. సో నేను ఈ టైప్ ఆఫ్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెట్టాను. ఎవరైనా కావాలంటే చూడొచ్చు. సో టాకింగ్ ఫోటో మీద జనరేట్ చేస్తే ఇలాంటివి జనరేట్ అవుతాయి. నెక్స్ట్ ఇమేజ్ ఎన్హాన్స్. సో గూగుల్‌లో పిక్ విష్ అని ఇమేజ్ ఎన్హాన్సర్ అని టైప్ చేయండి. సో ఈ వెబ్‌సైట్ మీద క్లిక్ చేయగానే క్లిక్ ఆన్ ద అప్‌లోడ్ ఇమేజ్. సో నేను ఇమేజ్‌ని నా ఫైల్స్‌లో నుంచి అప్‌లోడ్ చేశాను. సో ఇప్పుడు యూ కెన్ సీ ద డిఫరెన్స్. సో దీనికి అసలు ఎలాంటి వాటర్ మార్క్ కూడా రాదనమాట మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత. ఎందుకంటే చాలామంది థంబ్‌నెయిల్స్ మీద పెట్టినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో రిమూవ్ చేయగానే ఇమేజ్ పిక్చర్ క్వాలిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో ఖచ్చితంగా మనం ఇమేజ్‌ని ఎన్హాన్స్ చేసి ఇలా ఈజీగా తీసుకోవచ్చు. డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మీ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. 4Kలో ఉన్నది కూడా చాలా మంచి క్వాలిటీతో 8K లాగా వచ్చిందనమాట. నెక్స్ట్ ఏఐ డబ్బింగ్. Mobile video editing and popular editing apps will be featured in a సో దేవల్ ఏఐ అని టైప్ చేయండి. సో గూగుల్‌లో టైప్ చేయగానే ఇలా మన ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. మనకు 14 క్రెడిట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో నేను ఆల్రెడీ దీన్ని యూజ్ చేశాను. సో ఇందులోంచి మనం ఒక ఫైల్‌ని సెలెక్ట్ చేసుకున్నాము. సో దేనికైతే మనకి డబ్బింగ్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో అలాగే ఇక్కడ నేను
వీడియోలో ఉన్న లాంగ్వేజ్ ఏది మాట్లాడాలనేది ఇది సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు అని ఇచ్చాను. నేను ఇంగ్లీష్లోకి డబ్బింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ 3 క్రెడిట్స్ పర్ జనరేషన్ అనేది పోతుంది. సో క్లిక్ ఆన్ ద జనరేట్. సో ఇక్కడ మనది ప్రాసెసింగ్ అని కనిపిస్తుంది కదా, కంప్లీట్ అవ్వగానే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ SEO టూల్స్. సో గూగుల్లో విడైక్యూ అని టైప్ చేయండి. సో ఇక్కడ AI టూల్స్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన వీడియో ట్యాగ్స్ టూల్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక టైటిల్ ఇచ్చాను. సో ఆ టైటిల్కి సంబంధించిన ట్యాగ్స్ అన్నీ కూడా నాకు జనరేట్ అయిపోయాయి. సో వీటిని మనం సింగిల్గా కావాలంటే ఇక్కడ ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, దాన్ని తీసుకొని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని మన ట్యాగ్స్ దగ్గర పేస్ట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ అన్నిటినీ కాపీ చేయాలంటే కాపీ ఆల్ మీద క్లిక్ చేస్తే చాలు, అన్నీ కాపీ అవుతాయి. నెక్స్ట్ AI టూల్స్ మీద క్లిక్ చేసి ఈసారి మనం వీడియో టైటిల్ జనరేటర్ చూస్తున్నాము. సో ఇలాగా ఒక్కటి కాదు, ఒక వీడియోకి స్టార్టింగ్ నుంచి కావాల్సింది ప్రతిదీ కూడా మనం విడైక్యూ నుంచి తీసుకోవచ్చు అనమాట. ఒక స్క్రిప్ట్ దగ్గర నుంచి సో ప్రతిదీ కూడా కీవర్డ్స్ కానీ హ్యాష్ ట్యాగ్స్ కానీ వాటికి సంబంధించిన టైటిల్, డిస్క్రిప్షన్, ఎవ్రీథింగ్ మనం విడైక్యూ నుంచి తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ప్రతిదీ కూడా టైటిల్ నాది ఇచ్చి చూపిస్తున్నాను ఎలా జనరేట్ అవుతుంది అనేది. స్క్రిప్ట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా దీంట్లో నుంచే తీసుకోవచ్చు అనమాట. అలాగే ఎడిటింగ్ ట్యుటోరియల్స్ విత్ బిగినర్స్ అని ఇచ్చాను. సో దానికి కావాల్సిన వచ్చాయి. నెక్స్ట్ PPT. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గూగుల్లోకి వెళ్ళి స్లైడ్స్ AI అని టైప్ చేయండి. స్లైడ్స్కో AI. సో ఇక్కడ ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేయగానే సో గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తే మరి మీ ప్రజెంటేషన్ టాపిక్ ఏందని ఇవ్వండి. నేనైతే ఫ్యూచర్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అని ఇచ్చాను. ఇక్కడ రైటింగ్ టోన్ మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను క్రియేటివ్ అని ఇచ్చాను. అండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇక్కడ మినిమం మనకి 6 నెంబర్ ఆఫ్ స్లైడ్స్ అనేది ఉండాలి. అంతకన్నా తక్కువైతే అది జనరేట్ చేయదు. సో స్టైల్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడ్స్ ఉంటాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి అన్నమాట. మనకి కావాల్సినట్టుగా మన PPTని నిమిషంలో మనం చేసుకోవచ్చు అనమాట. విత్ థ్యాంక్ యూ స్లైడ్తో సహా వస్తుంది. ఈ టెంప్లెట్స్ మనం ఈజీగా మనకి కావాల్సినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే ఇందులో AI ఇమేజ్ జనరేషన్ ఉంటుంది, AI అసిస్టెంట్ కూడా ఉంటుంది అనమాట. సో రైటప్ కూడా చేసుకోవచ్చు AIతో. సో ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకి JPEG, PDF అని 2 రకాలుగా ఉంటుంది. సో JPEG కన్వర్షన్ కూడా ఉంటుంది అనమాట. నేను PDFలో డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఫైనల్గా ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారు కదా ఫ్రెండ్స్, 10 AI టూల్స్ విత్ ఫ్రీ వెబ్సైట్స్. ఈ 10 అమేజింగ్ టూల్స్లో మీరు ఏది ట్రై చేయడానికి ఎగ్జైటింగ్గా ఉన్నారనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సో మరో మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. అప్పటి వరకు హ్యాపీ ఎడిటింగ్ అండ్ హ్యాపీ క్రియేటింగ్.